వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం నేను జోనాభిరామ్ ముందుగా ముఖ్యాంశాలు ఎంపీ రఘురామకు చికిత్స అందించండి ఆదేశించిన గుంటూరు సిఐడి కోర్టు స్టేలపై కడప జిల్లా ప్రొద్దుటూరు వ్యాపారుల ఆందోళన తమ బతుకులపై బురద చల్లొద్దని వేడుకలు అహోబిలంలో అన్నదానం కోతులు గోవులకు పశుగ్రాసం అందజేత ఆదర్శంగా నిలిచిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు గూడూరులో కరోనా మృతుల అంత్యక్రియలు ఇక డీటెయిల్స్ చూస్తే ఎంపీ రఘురామకు చికిత్స అందించాలని గుంటూరు సిఐడి కోర్టు ఆదేశించింది అరికాళ్లపై గాయాలు తదితర వివరాలను నమోదు చేసుకుంది ఆరోగ్య పరిస్థితుల రీత్యా చికిత్స కోసం ఎంపీని ఆసుపత్రికి తరలించాలని న్యాయస్థానం ఆదేశించింది అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సకు రఘురామ నిరాకరించారు దీంతో ఆయనకు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించాల్సిందిగా అధికారులను కోర్టు ఆదేశించింది చిత్తూరు జిల్లా నగరి మున్సిపల్ కార్యాలయ నిర్మాణానికి స్థల పరిశీలన జరిగింది ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల గుంటపోరంబోకు స్థలాన్ని రెవెన్యూ ఇంజనీరింగ్ విభాగం అధికారులు పరిశీలించారు సదరు స్థలం నిర్మాణానికి అనువుగా ఉంటుందో లేదో పరిశీలించి నివేదించాలని కలెక్టర్ ఆదేశించడం తెలిసిందే ఈ నేపథ్యంలో ఆర్డీఓ రేణుకమ్మ ఇరిగేషన్ ఎస్సీ విజయ్ కుమార్ రెడ్డి పంచాయతీరాజ్ ఈఈ చంద్రశేఖర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ నీలమేఘం ఈ స్థలాన్ని పరిశీలించారు కార్యక్రమంలో ఇరిగేషన్ ఈఈ శివారెడ్డి డిఈఈ మురళీకుమార్ రాజు తహసీల్దార్ బాబు మున్సిపల్ డిఈ నరేష్ తదితరులు పాల్గొన్నారు కర్నూలు జిల్లా పొట్లపాడు గ్రామంలో వేధింపుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది దీనిపై ఫిర్యాదు అందిన నేపథ్యంలో డీఎస్పీ రామాంజీ నాయక్ ఎస్ఐ కిరణ్ విచారించారు బీసీ సామాజిక వర్గానికి చెందిన కేశన్న వారి వర్గీయులు ఎస్సీ వర్గానికి చెందిన డానియల్ ఆనంద్ రోగెన్నెలపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు తేలింది దీంతో నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు మన కర్నూలు జిల్లా దేవరకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో పొట్లంపాడు విలేజ్ గ్రామంలో 12వ తేదీన సాయంత్రం 6:30 గంటలకు ఎస్సీసీ ధనియాలు వాళ్ళ ఆనంద్ కుమార్ యోగు వీళ్ళందరిపైన కేశవ్ అనే వాళ్ళ వర్గం 12 మంది కట్టెలతో రాళ్లతో దాడి చేసి వాళ్ళకి 8 మందికి గాయాలు కలిగించినారు. దీనిపైన ఒక ఎస్సీ కేసు 307 ఐపీసీ కింద కేసు నమోదైంది.
ఈ కేసులో విచారణకు ఈరోజు వచ్చినాను. నేను మన దేవరకొండ ఎస్ఐ గారు అందరూ విలేజ్లో మొత్తం 10 మంది సాక్షులు విచారించినాము. అక్కడ జరిగిన సంఘటన స్థలం అంతా పరిశీలించి వాళ్ళు కూడా తొందరలో ముద్దాయిలందరినీ అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తాం. సార్ ఎంతమంది ముద్దాయిలు సార్? 12 మంది ముద్దాయిలు ఉన్నారు. దీంట్లో ఇప్పుడు చెప్పిన స్టేట్మెంట్ వాళ్ళ సాక్షి చెప్పిన సాక్ష్యం మేరకు 12 మంది పైన కేసు. రాజకీయ నాయకుల తీరుపై కడప జిల్లా ప్రొద్దుటూరు వ్యాపారులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాత్కాలిక కూరగాయల మార్కెట్ విషయమై కోర్టు నుంచి బీజేపీ నేత బాలచంద్రారెడ్డి, పొద్దుటూరు టీడీపీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి స్టే తెచ్చారు. ఈ నేపథ్యంలో వీరిపై వ్యాపారులు మండిపడ్డారు. పేద వ్యాపారుల కడుపు కొడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కూరగాయల మార్కెట్ కార్యదర్శి జాఫర్, వలీ బాషా, మహేంద్ర తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు మేము మాట్లాడవలసిన అవసరం ఏమంటే, ఇక్కడి నుంచి తరలిపోతే మా అందరికీ జీవనోపాధి పోతుంది, మార్కెట్ మనకు రాదేమో అని అభిప్రాయం ఉండేది. కాకపోతే మేమే పొరపాటు పడినాం. గతంలో మా ఎమ్మెల్యే ఇప్పుడు ఉండే ప్రస్తుతం రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారు మాకు అందరికీ ఒక హామీ ఇవ్వడం జరిగింది. మీకందరికీ మా మీద నమ్మకం పెట్టుకోండి, మేమందరం మీకు అందరికీ ఒక కొత్త మార్కెట్ బాగా అభివృద్ధి చేసి ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. తాత్కాలిక మార్కెట్ ఇక్కడ మున్సిపల్ గ్రౌండ్లో కట్టడం జరిగింది. దీనికి ఓన్లీ తాత్కాలికంగానే మేము ఈ మార్కెట్ చూస్తే మాకే చాలా ఆశ్చర్యం వేసింది. చాలా మంచిగా అందరికీ సౌకర్యంగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేటట్టుగా ఎమ్మెల్యే గారు కట్టినారు. ఆయనకు మేము కృతజ్ఞతలు తెలుపుకుంటాం. కొంతమంది రాజకీయ నాయకులు ఈ మార్కెట్ని నిలబెట్టాలని మేము పేపర్లో మీడియా ద్వారా విన్నాము, చూసినాము. అయ్యా, మాకు మీ అందరి సహకారం కావాలా, మీరందరూ మాకు ఎప్పుడు ఇది చేయాలా, మేలు చేయాలనుకుంటున్నాము. మమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు. ఏదో వ్యాపారస్తులము, చిరు వ్యాపారస్తులుగా మేమంతా వ్యాపారాలు చేసుకుంటున్నాము. ఇక్కడ అందరి బతుకుతెరువు. మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టి అందరినీ ప్రజలకు ఇబ్బంది పెట్టకూడదని మా అభ్యర్థన. ఈ మధ్యన మేము పేపర్లో చూడడం ఏం జరిగిందంటే, హైకోర్టు మీరు అడుక్కు తింటారా, నా మాట వినండి, నాతో రాండి, నేను స్టేలు తెప్పిస్తా, నా ప్రాణంతం ఉన్నంత వరకు మీతో నేను పోరాడతా అని చెప్పి కొన్ని ఖలందర్ కానీ, షబ్బీర్ కానీ, అప్సర్ కానీ, మహేంద్ర కానీ ఇటువంటి మా చిన్న చిన్న వ్యాపారస్తులకు చిన్న చిన్న మనోభావాలు ఉన్న వ్యక్తులను తీసుకొని మీరు మభ్యపెట్టి మాయమాటలు చేసి వాళ్ళను కోర్టుకు తీసుకోవడం జరిగింది. సరే, మీరు తీసుకుపోయినారు, చేసినారు, దాన్ని మేము కాదనడం లేదు. అయ్యా, ఎమ్మెల్యే గారు ఒకసారి చెప్పినారు, నన్ను నమ్మండి అయ్యా, నాకు బీదోళ్ళు అంటే చాలా ఇష్టము. మీరు మార్కెట్ పగలగొట్టినాక తాత్కాలిక మార్కెట్లో మీకు కూర్చోబెట్టి 6 నెలలు కానీ సంవత్సరంన్నరకు మీకు నేను కొత్త మార్కెట్ శివాలయం సెంటర్లో కట్టి మీకు కూర్చోబెట్టకపోతే నా తల్లిదండ్రులకే నేను పుట్టలేదయ్యా అని శివాలయం సెంటర్లో ప్రెస్ మీట్లో ఇచ్చినారు. నా మాటను నమ్మండి అని చెప్పినారు. అట్లాంటి టైంలో ఎమ్మెల్యే గారి మాటలు నమ్మి చిరు వ్యాపారస్తులమైన మేరు చిన్న చిన్న కుటుంబాలతో వాళ్ళ జీవనం పోషించుకుంటారు వ్యాపారం చేస్తే. కానీ అటువంటి వాళ్ళు నమ్మి ఎమ్మెల్యే గారి మాటతో మేము ఇక్కడ గ్రౌండ్లోకి వచ్చినాము. రాజమండ్రిలో పనిచేస్తున్న స్టాఫ్ నర్సు హేమలతపై పోలీసుల దాడిని సాయి వెంకటేశ్వర కాంపౌండర్లు నర్సుల సంఘం తీవ్రంగా ఖండించింది. ఈ విషయమై సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాగేశ్వర్ చిలకలూరిపేటలో మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు ఇలా వ్యవహరించడం కలిసి వేసిందన్నారు. హేమలత భర్తను కొట్టడం అభ్యంతరం వ్యక్తం చేశారు, దుర్మార్గమన్నారు. కార్యక్రమంలో కోశాధికారి అనపర్తి వెంకట్ తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా ఎంతోమంది నర్సుల యొక్క గొప్పతనం గురించి, వారు చేస్తున్నటువంటి సేవల గురించి ఎంతోమంది రాజకీయ నాయకులు కావచ్చు, ప్రముఖులు కావచ్చు, ఎంతోమంది కూడా నిన్న నర్సుల దినోత్సవం గురించి చాలా గొప్పగా చెప్పడం జరిగింది. మరి వాస్తవంగా చూసుకున్నట్టయితే ఈ కరోనా కష్టకాలంలో మరి దగ్గరగా ఉండి పేషెంట్కి సేవ చేస్తున్నటువంటి నర్సులకు కావచ్చు, కంపౌండర్లు కావచ్చు, మరి ఎంతో గొప్పగా చూసుకోవాల్సిన బాధ్యత ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది. అయితే నిన్న విధులు నిర్వహిస్తున్నటువంటి మరి రాజమండ్రిలో మరి ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్నటువంటి ఒక నర్సు మరి తమ విధులు నిర్వహించి మరి ఇంటికి ప్రయాణమైన టైంలో వాళ్ళ హస్బెండ్ అమ్మ ఇద్దరు కలిసి బైక్ మీద ప్రయాణం చేస్తున్న టైంలో 12 గంటలు దాటిన తర్వాత కర్ఫ్యూ అమల్లో ఉన్నటువంటి టైంలో వాళ్ళు వెళ్ళకెళ్తున్నప్పుడు అక్కడ పోలీసులు ఆపడం జరిగింది. ఆపినప్పుడు
మరి ఆమె ఆగి నేను పలాని స్టాఫ్ నుండి నేను ఇలా డ్యూటీ చేసి ఇంటికి వెళ్తున్నా అని చెప్పడం జరిగింది. అయితే అక్కడ పోలీసులు వినకుండా మరి వాళ్ళు ఆమెను కొంచెం అసభ్యంగా మాట్లాడటం జరిగింది. ఎమ్మటే అక్కడికి వచ్చినటువంటి సిఐ దుర్గాప్రసాద్ గారు మరి అక్కడ సిచ్యువేషన్ కనుక్కొని ఆమె నిజంగా స్టాఫా కాదా, ఆడ మంచి చెడులు అనేది కనీసం పరిశీలించకుండా ఆయన కూడా వచ్చి దూషించి మాట్లాడటం వల్ల ఎమ్మటే వాళ్ళ హస్బెండ్ ఏంటండి ఆడవారి పట్ల మీరు మాట్లాడుతున్న మాటలేంటి, ఇలా మాట్లాడవచ్చా అని చెప్పి సిఐ గారిని క్వశ్చన్ చేసినందుకు ఎమ్మటే ఆ సిఐ గారు బూటుకాలతో తన్ని అతను తీసుకెళ్ళి మరి కారులో వేసుకొని వెళ్ళి పరిస్థితి జరిగింది. ఆమె ఎంతో మేము ఒక మరి గౌరవప్రదమైనటువంటి వృత్తిలో కొనసాగుతూ ఇలాంటి కష్టకాలంలో కూడా రోడ్ల మీదకి వచ్చి మరి మేము ఇంత సేవ చేస్తుంటే మాకు ఇచ్చేటువంటి గౌరవం ఇదేనా అని చెప్పి ఆమె ఎంతో మరి ప్రాధాయపడినప్పటికి కూడా సిఐ గారు ఆమెను కూడా లేడీ కానిస్టేబుల్ దాకా తీసుకెళ్ళి స్టేషన్లో వేయించి ఆమె కూడా ఆ పక్కన ఉన్నటువంటి సెల్లులన్నీ తీసుకొని ఆమెను ఇబ్బంది పెట్టి సాయం దాకా ఇవ్వకుండా మరి వాళ్ళని ఎన్నో ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి చూసాం. మరి ఈ కష్టకాలంలో మరి ఎంతో సేవాపరమైనటువంటి భావం కనుక లేకపోయినట్లయితే ఈరోజు ఈ కరోనా కష్టకాలంలో ఎవరు కూడా కనీసం కుటుంబీకులు కూడా దగ్గరగా కరోనా వచ్చిందంటే కన్న తల్లిదండ్రులు కూడా దగ్గరగా వచ్చి పలకరించే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితుల్లో ఈ కాంపౌండర్ నర్సులు అనే వాళ్ళు చాలా దగ్గరగా ఉండి వైద్యం అందిస్తుంటే అలాంటి వారి పట్లన మరి పోలీసులు చూపించినటువంటి దృశ్చర్యానికి మరి ఏంటి అని అడుగుతున్నాం. ఎందుకంటే ఈ పోలీసులు ఏ విధంగా అయితే ప్రజల ప్రాణాలను కాపాడటం కోసం వీళ్ళు బయట ఉండి సేవ చేస్తున్నారో మరి అటువంటిది వీళ్ళు బయట ఈ సమాజాన్ని సేవ చేయడం కోసం వీళ్ళు బయట ఉన్నటువంటి జనాలను తిరగకుండా వీళ్ళు 144 సెక్షన్ అమల్లో ఉంచి వీళ్ళు ఏ విధంగా అయితే ప్రజలకు సేవ చేస్తున్నారో వీళ్ళు కేవలం ప్రజలకు మాత్రమే. శ్రీ నృసింహ సేవా వాహిని అటు మనుషులతో పాటు ఇటు జంతువులకు క్షుద్బాధ తీర్చింది. ఈ సంస్థ కర్నూలు జిల్లా ఇన్ఛార్జి రవికాంత్ నేతృత్వంలో అహోబిలం పట్టణంలో దాదాపు 100 మందికి పైగా ఆహారం అందజేసింది. అంతేకాకుండా నల్లమల అటవీ ప్రాంతంలో కోతులకు, అహోబిలం ఆళ్లగడ్డ పరిసర ప్రాంతాల్లో గోవులకు పండ్లు, గ్రాసం అందజేసింది. ఈ సందర్భంగా రవికాంత్ మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో పేదలను ఆదుకునేందుకు అందరూ ముందుకు రావాలన్నారు. ఇది సాక్షికి 2 ఏమన్నా లేదు సార్ తిని వచ్చండి అయితే అవి నా కాడే లేపమ్మా. ఇది మధ్య లేదు నాలుగు లేదు సార్. అంతేలేవా నిదానం కోసి వస్తా జాగ్రత్త. తీసుకోవా అవా ప్లేట్ పట్టుకోవా ముందుకురా ఒకరు ముందుకు రండి. చేయండి సార్. తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత ఉన్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని కలెక్టర్ హరినారాయణన్ తెలిపారు. ఈ విషయమై ఎవరూ భయాందోళనకు లోను కావద్దన్నారు. రాష్ట్ర స్థాయి కమాండ్ కంట్రోల్ ద్వారా జిల్లాలోని ఆసుపత్రుల్లో ఆక్సిజన్ వినియోగం, అవసరం తదితర విషయాలను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనకు కొన్ని పత్రికల్లో ఏదైతే మనకు స్విమ్స్ ఆసుపత్రి తిరుపతిలో ఉందో ఆ ఆసుపత్రిలో వచ్చేసి ఆక్సిజన్ సమస్యలు ఉన్నాయని వార్తల్ని ప్రచారం చేయడం జరుగుతుంది. ఈ వార్తలు వచ్చేసి అవాస్తవమని ఏదైతే స్విమ్స్ ఆసుపత్రి ఉందో
ఆక్సిజన్ లెవెల్స్ అన్నీ కూడా అక్కడ సక్రమంగా ఉన్నాయి, బాగున్నాయని. అదేవిధంగా టైం టు టైం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు స్టేట్ కంట్రోల్ నుంచి ప్రతి ఒక్క ఆసుపత్రిలో ఎన్ని గంటలకు ఆక్సిజన్ నిల్వలో ఉంది, ఇంకా ఎన్ని గంటల లోపల బండిని పంపించాలని టైం టు టైం విచారించి దానికి చర్యలు చేపడుతున్నారు. అదేవిధంగా ఇప్పుడు రుయా ఆసుపత్రి కానీ, స్విమ్స్ ఆసుపత్రి కానీ, చిత్తూరు డిస్ట్రిక్ట్ ఆసుపత్రి కానీ, అదేవిధంగా రీఫిల్లింగ్ స్టేషన్స్ అన్నిట్లో కూడా వచ్చేసి మనకు కావాల్సినంత ఆక్సిజన్ నిల్వలో ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మనకు వెహికల్స్ ఏదైతే రావాల్సిన బండ్లు ఉన్నాయో కూడా దాన్ని కూడా ట్రాకింగ్ చేస్తున్నాము. పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో గ్రీన్ ఛానల్ కూడా ఈ వెహికల్స్కు అందజేస్తున్నారు టైంకి ఆ వెహికల్స్ని తీసుకురావడానికి. సో ప్రజలందరూ కూడా ఈ వాస్తవాల్ని నమ్మొద్దని, ఈ ఏం భయాందోళన చెందొద్దని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఆక్సిజన్ సేకరణ పంపిణీలో ఆంధ్రప్రదేశ్ గణనీయ పురోగతిని కనబరుస్తోంది. రాష్ట్రంలో వివిధ ఆసుపత్రులకు విస్తృతంగా సరఫరా చేస్తోంది. రాష్ట్రానికి కేంద్రం మరో 3 ట్యాంకులు ఇవ్వనుంది. ఈ నేపథ్యంలోనే 60 టన్నుల ఆక్సిజన్తో కూడిన ప్రత్యేక రైలు కృష్ణపట్నం చేరుకోనుంది. ఇప్పటికే దుర్గాపూర్ స్టీల్ ఫ్యాక్టరీలో 2 ట్యాంకుల్లో ఆక్సిజన్ నింపారు. ప్రత్యేక రైలు ద్వారా 3 ట్యాంకుల చొప్పున నిరంతర ఆక్సిజన్ను సరఫరా చేయనున్నారు. ప్రత్యేక రైలులో ఒక్కో ట్రిప్పులో 60 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఏపీకి రానుంది. ఈ ఆక్సిజన్ సప్లై కోసము గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి రాష్ట్రంలో కూడా అక్కడ ఉంటున్న మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్స్లో ఆక్సిజన్ మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్స్తో మాట్లాడుకొని వివిధ లొకేషన్స్ నుంచి ఆంధ్రాకి తీసుకురావడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నారు. దీంట్లో మొట్టమొదటిగా మనకి ఈ జామ్నగర్ గుజరాత్ నుండి ఒక 60 మెట్రిక్ టన్స్ ఈ గుంటూరుకి వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం సనత్ నగర్ ద్వారా ఇట్ విల్ కమ్ టు గుంటూరు. సో ఎవ్రీడే అట్లీస్ట్ ఒక 80 మెట్రిక్ టన్స్ 4 into 20 ట్యాంకర్ కెపాసిటీ ఇక్కడ ఈ కన్కార్ రెడ్డిపాలెం ఏరియాకి ఇక్కడ వస్తుంది. ఇక్కడ నుంచి గుంటూరు, ప్రకాశం, విజయవాడ కృష్ణ ఇది 3 కూడా క్యాటర్ చేస్తారు. ఇంకొకటి ఈరోజు దుర్గాపూర్ నుంచి ఒడిశా దుర్గాపూర్ నుంచి ఒక 40 మెట్రిక్ టన్ కెపాసిటీ ఉన్న ట్యాంకరు ఆల్రెడీ ఇట్ ఈస్ రీచ్డ్ విజయవాడ. ఇట్ ఈస్ గోయింగ్ టు కృష్ణపట్నం. సో అక్కడ ఉన్న నెల్లూరు అండ్ అదర్ ఏరియాస్కి క్యాటర్ చేస్తారు. జామ్షెడ్పూర్ నుండి అనదర్ 160 మెట్రిక్ టన్ ట్యాంకర్ ఈస్ గోయింగ్ టు వైట్ఫీల్డ్ బెంగళూరు నుండి అక్కడ నుంచి రోడ్ ద్వారా చిత్తూరు అండ్ నెల్లూరు ఏరియాకి ఈ 40 మెట్రిక్ టన్స్ బై రోడ్ తీసుకురావడానికి కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో ఈరోజు మిడ్ నైట్ అవర్స్లో మనకి ఇక్కడ ఒక వీఆర్ రిసీవింగ్ అట్లీస్ట్ 40 మెట్రిక్ టన్స్ ఇన్ దిస్ లొకేషన్. సో ఇక్కడ ఉంటున్న మన సీనియర్ డిఆర్ఎం గారు ఉన్నారు. ఈ ఏరియాస్లో మనం ఈ కంటైనర్ హ్యాండ్లింగ్ ఉంటున్న కెపాసిటీ ఉంటున్న ప్రతి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కూడా అన్ని చర్యలు తీసుకొని మనం ఆక్సిజన్ అందుబాటులో పెట్టడానికి అన్ని ఏర్పాటు చేస్తున్నాము. సో ఇది వస్తే ఖచ్చితంగా మనకి కావాల్సిన ఎక్కడెక్కడ డెఫిసిట్ ఏరియా ఎస్పెషల్లీ గుంటూరు డిస్ట్రిక్ట్లో మనకున్న దాదాపుగా 4200 ఆక్సిజన్ బెడ్స్ మనకి ఓవరాల్ డిస్ట్రిక్ట్లో ఉంటుంది, విచ్ ఇస్ హైయెస్ట్ ఇన్ ద స్టేట్ ఆల్సో. సో దానివల్ల మనకి వచ్చిన ఇప్పుడు ప్రస్తుతం ఉంటున్న సోర్సెస్ ఓన్లీ RINL నుండి అండ్ ఒడిశా నుంచి కూడా బై రోడ్ మనకి రావడం జరిగింది. ఈ పర్టికులర్ ఫెసిలిటీస్ వలన ఖచ్చితంగా మనకి ఇంకా ఎక్కువ అందుబాటులో ఉంటుంది. డాక్టర్స్ యాజ్ వెల్ యాజ్ హాస్పిటల్స్ అండ్ ప్రజలు కూడా ఖచ్చితంగా ఏ భయాందోళన లేకుండా వాళ్ళకి ప్రతి క్షణము మనం. ఇక RSS కార్యకర్తలు మానవతకు ప్రతీకగా నిలిచారు. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో కరోనాతో చనిపోయిన 3కి సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించారు. కరోనాతో పోరాడి ఓడిన వారి పార్థివ దేహాన్ని దహనం చేయడానికి కుటుంబ సభ్యులు కూడా రాని పరిస్థితుల్లో RSS కార్యకర్తలు తామున్నామనే భరోసా కల్పించారు.
విఘ్నేశ్వరుడు తిరుగు. ఒంటరిగా ఉన్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని దోపిడీకి పాల్పడుతున్న 6 వ్యక్తులను బాచుపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద 2 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు, 1800 నగదును స్వాధీనం చేసుకున్నారు. మరో 4 పరారీలో ఉన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన గణేష్, మహేష్ కుమార్, మణిదీప్ కలిసి ఓ ముఠాగా ఏర్పడ్డారు. వీరు రాత్రి సమయాల్లో మద్యం సేవించిన అనంతరం రోడ్లపై ఒంటరిగా ఉన్న వ్యక్తులను గాయపరిచి దారి దోపిడీలకు పాల్పడుతున్నారు. క్యాష్ వీళ్ళు మొత్తం ఎంతమంది, వీళ్ళ పేర్లు మొత్తం ఎంతమంది, వీళ్ళు మొత్తం 10 మంది 10 మంది పేరు రాలేదు. మళ్ళీ లోపల తీసుకొస్తా. జూబ్లీ హిల్స్ లోని ఫిలిం నగర్ దగ్గర గల ఇందిరా నగర్ లో నివాసం ఉండే మన వినయ్, మహేష్, దిలీప్, విజయ్, మణిదీప్, అర్జున్ మరియు ఇంకొక 4 వ్యక్తులు, యువకులు అందరూ కూడా ఒక 2 ముఠాలుగా ఏర్పడి వీరందరి యొక్క వయస్సు 20 నుంచి 20 సంవత్సరాలు ఉన్నాయి. వీరు ఈ జొమాటో, స్విగ్గీ మనకు డెలివరీ బాయ్స్గా పనిచేస్తున్నారు. ఇంకా కొద్దిమంది ఆఫీసులలో ఆఫీస్ బాయ్స్గా పనిచేస్తూ సాయంత్రం పూట అందరూ ఒకాడ చేరి ఒక 2 ముఠాలుగా ఏర్పడి 2 మోటార్ సైకిళ్ళ మీద సిటీలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలకు ప్రయాణం చేస్తూ ఒంటరిగా ఉన్నటువంటి వ్యక్తుల నుంచి, రోడ్ సైడ్ ఒంటరిగా నడుస్తున్న వ్యక్తుల నుంచి సాయంత్రం 8:30 నుంచి ఉదయం 5 గంటల వరకు వారిని విచక్షణ రహితంగా కర్రలతోటి, తర్వాత రాళ్లతోటి, తర్వాత చేతులు ఉన్నటువంటి హెల్మెట్తోని విచక్షణ రహితంగా కొట్టి వారి దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోను, నగదును దొంగతనం చేసి వాటిని మరునాడు OLXలో అమ్మకానికి పెట్టేసి డబ్బులు సంపాదిస్తున్నారు. ఈ విధంగా వీరు గత 8 నెలల నుంచి బాచుపల్లిలో ఒక 5 కేసులు, జగిదిగుట్ట, జీడిమెట్ల, బొల్లారము, సంగారెడ్డి జిల్లా బొల్లారము, బంజారాహిల్స్, దిందిగల్ PS పరిధిలలో మొత్తం 10 దొంగతనాలకు పాల్పడ్డారు. అందులో గాను వారిలో మనము నిన్న సాయంత్రం 4 గంటలకు 6 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి 11 సెల్ ఫోన్లు, వారు నేరానికి ఉపయోగించినటువంటి 2 మోటార్ సైకిళ్ళు, అదేవిధంగా ఒక 1800 రూపాయల నగదుని కూడా మనం స్వాధీనం పరచుకోవడం జరిగింది. వారందరినీ కూడా ఈరోజు మనకు కన్సర్న్ కోర్టు కరోనా విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ సూచించింది. ఈ విషయమై ఆ సంస్థ మేడ్చల్ జిల్లా అధ్యక్షురాలు నళిని మీడియాతో మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. అవసరమైతే తప్ప బయటికి రాకూడదన్నారు. ఫౌండేషన్ ద్వారా పేదలకు చేయూత ఇస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ ఇందులో పాలు పంచుకోవాలని ఆమె కోరారు. నా పేరు నళిని.
దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ మేడ్చల్ అధ్యక్షురాలుగా ఉన్నాను. ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే ప్రజలందరూ కూడా ప్రభుత్వానికి సహకరించాలి అనడం కంటే వాళ్ళ కుటుంబానికే సహకరించాలని గట్టిగా అనుకుంటున్నాను. ఎందుకు అనంటే ఒకరికి ఎఫెక్ట్ అయితే కుటుంబం అంతా కూడా ఇబ్బంది పడతారు. ఇది ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందే వ్యాధి కాబట్టి కుటుంబంలో ఎవరికి ఏదైనా జరిగితే తట్టుకోలేని పరిస్థితులు ప్రతి ఒక్కరికి ఉంటాయి. అందరూ మానసికంగా కూడా బాధపడుతూ ఉంటారు. మనం గమనించినట్లయితే కన్న కూతురు ప్రెగ్నెంట్గా ఉండి పావని మల్లాపూర్ పాప వాళ్ళ అమ్మ ఎంత తపన పడింది బిడ్డ కోసం అన్నది మనం చూడొచ్చు. ఇలా మనం చూడని కేసులు ఇంకా చాలా ఉన్నాయి. మీరు ఎంత జాగ్రత్తగా ఉంటేనే కుటుంబంలో అందరూ కూడా జాగ్రత్తగా ఉంటారు. ప్రభుత్వం ఏం చేసింది అనడం కంటే కరోనాని మీరు ఎంత జాగ్రత్తగా ఆపగలుగుతున్నారన్నదే ఇంపార్టెంట్. ప్రభుత్వం మనకి ఏదైనా ఆపదలో ఉంటే సహాయం చేయడానికి ముందుకు రావాలి, చెయ్యాలి. అలాగే మనం కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి ఏమాత్రము కూడా పెట్టొద్దు. ఎందుకు పెట్టొద్దు అని అంటే నువ్వు నీ కుటుంబం కోసం నువ్వేం చేయలేనప్పుడు ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. ఇది చైన్ పద్ధతి, ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే వ్యాధి కాబట్టి నీ చైన్ నీ దగ్గర బ్రేక్ చేస్తేనే నీతో పాటు నీ ఫ్రెండ్స్, నీ ఫ్యామిలీ అందరూ కూడా ఇబ్బంది పడకుండా ఉంటారు. ప్రభుత్వం అలాగే ప్రతి మనిషికి కూడా పడుతున్నారు. ఇంజెక్షన్స్ లేక, హాస్పిటల్స్లో బెడ్ దొరకక, మధ్యలో వీళ్ళు దళారీలు చెప్పే మాటలకి కానీ, ప్రతి ఒక్కరూ టీవీలో చూపించే న్యూస్కి కానీ అందరూ ధైర్యాన్ని కోల్పోయి భయపడిపోతున్నారు. ప్రతి ఒక్కరి మనసులోనూ మళ్ళీ తిరిగి ధైర్యాన్ని పెంపొందించి మేమున్నాము అని చెప్పి గవర్నమెంట్ ఏ విషయాల్లో అయితే సఫర్ అవుతున్నారో, మెయిన్ వ్యాక్సిన్ లేక అందరూ సఫర్ అవుతున్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క కామన్ మ్యాన్ ఏదో ఒక రూపంలో గవర్నమెంట్కి ట్యాక్సులు కడుతూనే ఉన్నారు. పప్పు ఉప్పులు కొనుక్కున్నప్పుడు కూడా గవర్నమెంట్కి ట్యాక్స్ వెళ్ళింది. జర్నీ చేసినప్పుడు కూడా గవర్నమెంట్కి ట్యాక్స్ పంపించారు. ప్రతి ఒక్క కామన్ మ్యాన్ దగ్గర నుంచి గవర్నమెంట్కి 74 సంవత్సరాల ఇండిపెండెన్స్లో అందరూ కూడా ట్యాక్స్ చెల్లించిన ప్రతి ఒక్క కామన్ మ్యాన్ కూడా గవర్నమెంట్ గుర్తించి, కానీ గవర్నమెంట్ వ్యాక్సిన్ కూడా మనం ఫ్రీగా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నది. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎంపీ రఘురామకు చికిత్స అందించండి ఆదేశించిన గుంటూరు సిఐడి కోర్టు. స్టేలపై కడప జిల్లా ప్రొద్దుటూరు వ్యాపారుల ఆందోళన, తమ బతుకులపై బురద చల్లొద్దని వేడుకలు. అహోబిలంలో అన్నదానం, కోతులు గోవులకు పశుగ్రాసం అందజేత. ఆదర్శంగా నిలిచిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, గూడూరులో కరోనా మృతుల అంత్యక్రియలు. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నమస్తే.